ముందైతే మన మంచు మోహన్ బాబు గారు మీడియా మీద దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత నేనేమన్నా తక్కువ తిన్నా అని చెప్పి మంచు మనోజ్ కూడా మళ్ళీ మీడియా మీద అయితే దాడి చేయడం జరిగిందనమాట. దీంతో ఆయన మీద కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత మన మంచు మోహన్ బాబు గారు అస్వస్థకైతే గురయ్యారనమాట. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత మంచు మనోజ్ మీద కూడా ఒక చిన్న కేసు బుక్ అయింది అనేటటువంటి టాక్. అసలు తప్పెవరిది? స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా జరిగినటువంటి స్టోరీ ఏంటి? ఎందుకు మంచు మనోజ్ ఇంత ఎక్కువ చేస్తుండో, ఎందుకు మంచు మోహన్ బాబు గారు ఎందుకు మంచు మనోజ్ని అవాయిడ్ చేస్తున్నారు, ఇంట్లోకి రానివ్వట్లేదు అనేటటువంటిది డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ టాపిక్ మీద ఆల్మోస్ట్ నేను ఎప్పుడూ వీడియో చేయాలి, ఎందుకంటే నేను పుష్ప మీదే ఎక్కువ వీడియో చేశాను చెప్పి చాలా మంది ఏడుస్తూ ఉంటారు. మరి దీని మీద ఎందుకు చేయలేదంటే అది కుటుంబ విషయం, దాన్ని మనకు అక్కర్లేదు అనమాట. వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకుంటే ప్రతి కుటుంబంలో ఉండేటటువంటి రచ్చ ఉంటుంది, దాంట్లో మనం ఏలు పెట్టకూడదులే అని చెప్పి ఇప్పుడు దాకా అయితే సైలెంట్గా ఉన్నా. కాకపోతే వాళ్ళు ఎప్పుడైతే మీడియా మీద దాడి చేశారో, ఎప్పుడైతే పబ్లిక్గా ఒక లెటర్ వదిలారో, ఎప్పుడైతే మోహన్ బాబు గారి మీద అయ్యి ఉండొచ్చు, మన మంచు మనోజ్ మీద ఎప్పుడైతే కేసు బుక్ అయిందో, ఆ తర్వాత ఇది పబ్లిక్ టాపిక్ అయిపోయింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి అడుగుతున్నారు, అందుకైతే వీడియో చేయడం జరిగింది. సో సినిమా స్టోరీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా చూసుకున్నట్లయితే ముందు మన ఎంబీయూ అనేటటువంటి ఒక యూనివర్సిటీ ఉందన్నమాట. అది మన మోహన్ బాబు గారి యూనివర్సిటీ. దాన్ని అయితే స్థాపించడం జరిగింది. అది చాలా పెద్ద యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్లో ఉంది. అండ్ దాంట్లో చాలామంది వెల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారనమాట. దాంట్లో చాలామంది మనీ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు ఒక యూనివర్సిటీ అంటే మామూలు డబ్బులు, బేభత్సంగా డబ్బులు వస్తాయి. ఇది ఇలా ఫ్యామిలీలో పెద్ద పుల్ల పెడుతుంది అనేటటువంటిది రియాలిటీ. టాపిక్లోకి వెళ్ళినట్లయితే మోహన్ బాబు గారు మన మంచు మనోజ్ని ఇంటి నుండి ఎప్పుడో గెంటేశారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన తెలియజేసిందంటే మనోజ్ అంటే బాగా తాగుతుందంట. తాగిందే కాక తన పని వాళ్ళ అయ్యుండొచ్చు, తన బౌన్సర్లు అయ్యుండొచ్చు, దుర్భాషలు ఆడుతానంట. అదీ కాక తనకి ఇష్టం లేనటువంటి ఒక పెళ్ళి అయితే చేసుకోవడం జరిగిందంట. దాంతో మన మోహన్ బాబు గారికి మండిపోయి నీకు ఈ కుటుంబానికి ఏ సంబంధం లేదు, ఇక్కడ నుండి బయటకు దొబ్బే అని చెప్పి తనైతే గెంటేయడం జరిగింది. ఆ తర్వాత మన మనోజ్ వెళ్ళిండు, మనం పెళ్లి చేసుకుంటూ ఆ తర్వాత మనం చూసామన్నమాట. ఆ తర్వాత జరిగిన డ్రామా ఏందండి, సడన్గా మనోజ్ అయితే మన మోహన్ బాబు గారి ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంటి దగ్గరకు వచ్చినటువంటి సిచ్యువేషన్లో మన మోహన్ బాబు గారికి మనోజ్కి అయితే గొడవ జరిగిందనమాట. గొడవ జరిగిన తర్వాత మంచు విష్ణు కూడా మధ్యలో అయితే ఇన్వాల్వ్ అయిందంట. ఇన్వాల్వ్ అయిన తర్వాత నిన్ను కొడతా అనేటటువంటి మాటలు అయితే మాట్లాడడం జరిగింది. వీళ్ళైతే ఇక్కడ కొట్టుకోలేదు. మన మోహన్ బాబు గారు ఒక ఆడియోని అయితే రిలీజ్ చేశారు. దాంట్లో చెప్పింది ఏంటంటే మేము ఎవరు కూడా కొట్టుకోలేదు, జస్ట్ ఘర్షణ పడ్డాం, ఆ తర్వాత తన్ని బయటికి గెంటాం అనేటటువంటిది అయితే తెలియజేసిండు. కానీ మనం మంచు మనోజ్ గారు కట్ చేస్తే వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది మామూలు ట్విస్ట్ కాదు. ఆయన ఏం తెలియజేస్తుందంటే నేను ఆయన కొట్టలేదు, కొట్టించలేదు. కొట్టించాలంటే అక్కడ నా పని వాళ్ళు ఉన్నారు, నా బౌన్సర్లు ఉన్నారు, నేను ఏదైనా చేయగలను. కానీ ఆ విధంగా చేయలేదు. తనే కొడతా అని చెప్పి మీదకి రావడం జరిగింది. దాంతో మా వాళ్ళు ఆపారు. మళ్ళీ కట్ చేస్తే నా కాలుకు దెబ్బ తగిలింది, నా మెడక దెబ్బ తగిలింది, నా తలక దెబ్బ తగిలింది అని చెప్పి వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇది నాకు అర్థం కాలేదు అనేటటువంటి విషయం ఆయన అయితే తెలియజేసిండు. ఆ తర్వాత మన మంచు మనోజ్ వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కంప్లైంట్ ఇవ్వడం వల్ల తెలియజేసింది ఏంటంటే నా మీద తన మనుషులతో మన అన్న కలిసి దాడి చేయించారు అనేటటువంటి విషయాన్ని తెలియజేసిండు. ఇక మీడియాకి అత్యుత్సాహం ఎక్కువే. అదేం రాసిందంటే మన మంచు మనోజ్ తండ్రిని కొట్టినంట, ఆ తర్వాత మంచు మోహన్ బాబు కొడుకుని కొట్టినంట. ఈ విధంగా వీళ్ళిద్దరు కొట్టుకున్నారు అనేటటువంటిది అయితే మీడియాలో రావడం జరిగింది. అది ముమ్మాటికి తప్పు. నా కొడుకు నా మీద చెయ్యి కూడా ఎత్తలేదు. ఒకవేళ వాడు నన్ను కొట్టకపోయినా వాడి మీద ఉన్నటువంటి కోపంతో కొట్టాడు అని చెప్పి నేను చెప్పొచ్చు. కానీ నేను ఆ విధంగా చెప్పడం, ఎందుకంటే వాడు నన్ను కొట్టలేదు, తండ్రి అంటే వాడికి ఇంకా రెస్పెక్ట్ ఉంది అనేటటువంటిది తెలియజేసింది అనమాట. ఇక్కడ రచ్చ జరుగుతున్నప్పుడు కొడుకు మీద కూడా ఎంత ప్రేమ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే ఆ ఆడియో మొత్తం విన్నా. ఇక్కడ ఆయన ఆవేశం ఏం లేదు, పాపం ఆలోచించి మాట్లాడుతున్నాను అనమాట. అంటే ఇప్పుడు మంచి ఫ్యామిలీ, మంచి పేరున్నటువంటి ఫ్యామిలీ, ఒక మెగా ఫ్యామిలీ, ఒక అల్లు ఫ్యామిలీ తర్వాత పేరున్నటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉందంటే మంచి ఫ్యామిలీ. మరి ఆ ఇంట్లో ఈ విధమైనటువంటి కలహాలు జరగడం ఏదైతే ఉందో ఇది కొద్దిగా బాధగా అనిపించింది అనేటటువంటి విషయం తనైతే తెలియజేస్తుంది అనమాట. ఆ తర్వాత ఏమంటే మన మంచు మోహన్ బాబు గారు ఒక లెటర్ అయితే రిలీజ్ చేసేసారనమాట. కమిషనర్ ద్వారా లైఫ్ థ్రెట్ ఉంది, అంటే తను నన్ను ఏదైనా చేస్తాడు అనేటటువంటి భయం ఉంది. వేరే వాళ్ళని నా ఇంటిలోకి తీసుకొచ్చి నా ఇంట్లో వాళ్ళ మీద తనైనా తన భార్య అయినా వేరే వాళ్ళ ద్వారా దాడి అయితే చేపిస్తుండు అనేటటువంటి లెటర్ను కూడా ఆయన అయితే ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా పెద్ద డ్రామా అయితే క్రియేట్ అయిందనమాట. ఇదంతా బాగానే ఉంది, ఇదంతా కూడా కుటుంబ సమస్య. కాకపోతే నిన్న చూసుకున్నట్టయితే మన మోహన్ బాబు గారు మీడియా మీద దాడి చేసిండు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఒకటి చెప్తా వినండి, ప్రతి ఇంట్లో అయితే లొల్లి ఉంటుంది కదా. మీ ఇంట్లో లొల్లి జరుగుతున్నప్పుడు పక్కింటోడు ఎవడైనా చూస్తేనే మీకు ఎక్కడో మండిద్ది అనమాట, మీరంతా షేమ్గా ఫీల్ అవుతారు. అలాంటిది ఇంట్లో ఇంత రచ్చ జరుగుతుంది, ఇంతమంది కొట్టుకుంటున్నారు, ఇంతమంది మనస్తాపానికి గురవుతున్నారు. ఆ టైంలో మీడియా వెళ్ళి ఏం జరిగింది అంటే మండిద్ది, ఎక్కడో మండిద్ది. మండడం ద్వారా ఈ విధంగా ఆయన అయితే దాడి చేయడం జరిగిందనమాట. ఆయన లాంటి ఆవేశమైనటువంటి యాక్టర్ ఈ విధంగా దాడి చేయటం రైట్ అని చెప్పి కూడా చాలా మంది సమర్థిస్తున్నారు. ఎట్టకేలకి కొద్దిగా అయితే ఆయన ఆవేశాన్ని అయితే కంట్రోల్ చేసుకోవాలి. కాకపోతే ఆయన దాడి చేయడం వల్ల ఏం జరిగిందంటే అక్కడ స్వామి
అయితే గాయపడ్డాడు. ఆ తర్వాత తన తల మీద ఉన్నటువంటి బొక్క, తన మెదడు మీద ఉన్నటువంటి బొక్క ఏందో డ్యామేజ్ అని అంట, ప్లాస్టిక్ సర్జరీ లాంటిది కూడా జరగాలి అనేటటువంటి కూడా తెలియజేశారు. కొద్దిగా గట్టిగానే దాడి చేసిన అనమాట. ఆ తర్వాత మన మంచు మనోజ్ దాడి చేసిన ఆయనకి తలకి గాయం అవుతున్నప్పటికీ రిపోర్టింగ్ అయితే ఆపలేదు. ఇది కూడా ఫుల్ సెన్సేషనల్గా మారింది. సో ఇక్కడ జరిగినటువంటి రచ్చ ఏంది అని అంటే, మొత్తం విష్ణు చూసుకున్నంట. మంచు మనోజ్ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తాన్ని కూడా విష్ణు చూసుకుంటూ, ఆ యూనివర్సిటీ ఉండొచ్చు, ఆ కుటుంబాన్ని ఉండొచ్చు, వాళ్ళ నాన్నని ఉండొచ్చు, మొత్తం విష్ణు చూసుకొని వేరే వేరే దేశాలకు వెళ్ళి ఈ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి అక్కడ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ రావాలి అని చెప్పి ఆ యూనివర్సిటీ డెవలప్ కావడానికి బాగా కష్టపడ్డటువంటి వ్యక్తి మంచు విష్ణు. సో చేసింది మన మోహన్ బాబు గారే కాదంటలా, కానీ అది డెవలప్ అవ్వడానికైనా, అది క్లిక్ అవ్వడానికైనా, బేభత్సంగా పేరు రావడానికైనా బేభత్సంగా కష్టపడ్డది మంచు విష్ణు గారు. సో ఆ యూనివర్సిటీ మీద ఉన్నటువంటి హక్కులన్నీ కూడా ఖచ్చితంగా విష్ణుకే ఉంటాయి అనేటటువంటిది మోహన్ బాబు గారి మాట. నా తదనంతరం ఈ యూనివర్సిటీని ఎవరైనా చూసుకుంటున్నారు అని అంటే అది ఖచ్చితంగా మన విష్ణువే చూసుకోవాలనేటటువంటిది మన మోహన్ బాబు గారి మాట అనమాట. సో నేను నీకు పుట్టాను, మరి నాకెందుకు ఈ ఆస్తులో వాటా, నాకు కూడా యూనివర్సిటీలో వాటా కావాలి అని చెప్పి మన మంచు మనోజ్ అయితే ఫైట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్యామిలీ విషయం కాబట్టి ఆయన ఏం చెప్తానంటే, మోహన్ బాబు గారు ఆస్తి ఎలా పంచాలి అనేటటువంటిది నా ఇష్టం, నాకు 3 పిల్లలు ఉన్నారు, సమానంగా పంచుతా, ఒకటికి అసలు పంచను, లేకపోతే మొత్తం గంగపాలు చేస్తా, అది నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నాకేమీ మా నాన్న ఇచ్చినటువంటి ఆస్తి కాదు, నేను రూపాయి కూడబెట్టి సంపాదించినటువంటి ఆస్తి, ఎవరికి ఇవ్వాలి అనేటటువంటిది నేను డిసైడ్ అవుతా, మీడియా నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఏ పోలీసు వారు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనేటటువంటిది కూడా ఆయన తెలియజేస్తున్నారు అనమాట. ఈ విధంగా ఇంట్లో అయితే పెద్ద రచ్చ అయితే జరుగుతుందన్నమాట. ఇక దీని మీద మనం ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి సపోర్ట్ చేయకూడదు అనేటటువంటిది మీ ఆలోచనకి మీరే ఉంచుకోండి. ఒక్క మొక్కలో చెప్పేయాలి అని అంటే, మంచు మనోజ్ ఇష్టం లేనటువంటి పెళ్లి చేసుకుంటూ అని అంటున్నారు, మరి ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయింది అంటున్నారు. మరి ముందు నుండి ఎందుకు ఫైట్ చేయలేదు? నేను మనోజ్తో సూటిగా 2 క్వశ్చన్లు అయితే వేస్తాను. నువ్వు ముందు నుండి ఎందుకు ఫైట్ చేయట్లేదు? ముందు నుండే ఈ యూనివర్సిటీ అంతా కూడా విష్ణుకే చెందుతుంది అనేటటువంటిది తెలుసు. ఆ తర్వాత కన్నప్ప అనేటటువంటి భారీ ప్రాజెక్ట్ మూవీ మన మోహన్ బాబు గారు డబ్బులు పెట్టి తీపిస్తున్నారు అనేటటువంటి విషయం కూడా నీకు తెలుసు. మన విష్ణువే చూసుకున్నట్లయితే మన మోహన్ బాబు గారు తోడు ఉన్నారు అనేటటువంటిది మీకు తెలుసు. వీళ్ళంతా ఒకేలాగా ఉన్నారు, తను బయటకు పెట్టారనేటటువంటి విషయం కూడా మనోజ్కు తెలుసు. మరి ముందు నుండి ఎందుకు క్వశ్చన్ చేయలేదు? సడన్ గా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు? సడన్ గా తీసుకొచ్చి ఎందుకు ఇంట్లో వేరే వాళ్ళ మీద దాడి చేపిస్తున్నావు అనేటటువంటిది అయితే నా స్ట్రైట్ క్వశ్చన్స్ అనమాట. ఒక్క మొక్కలో చెప్పాలి అని అంటే, తండ్రిని అయితే ఇబ్బంది పెట్టకూడదు. మోహన్ బాబు గారిని చాలా మంది ట్రోల్ చేయొచ్చు, మోహన్ బాబు గారిని అదనొచ్చు, కానీ ఆయన తండ్రి అనమాట, ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు. ఆ తండ్రిని అయితే ఇంతలా ఇబ్బంది పెట్టి ఎంతలా ఏడిపిస్తే మట్టికి ఏ కొడుకు కూడా బాగుపడ్డు అనేటటువంటిది రియాలిటీ. చాలా మంది మనోజ్కి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఒకసారి ఆలోచించండి, తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టలేని వాడు గిట్టలేడా, పుట్టలోనే చదువు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినరామేమో అని చెప్పి మన వేమన గారు ఎప్పుడో చెప్పారు. సో తల్లిదండ్రుల మీద దయ అనేటటువంటిది ఉండాలి. ఇప్పుడు మనోజ్ మంచోడైతే ఖచ్చితంగా తనకు కూడా ఆస్తిలో వాటా వస్తుంది. విష్ణు మంచోడు కాబట్టి తనకు వాటా ఇస్తానంటున్నారు. సో మన మోహన్ బాబు గారికి ఒక నమ్మకం అనమాట, రేపటి రోజున నేను లేవలేని స్థితిలో మూలన పడుకున్నా కానీ నన్ను నా పెద్ద కొడుకే చూసుకుంటాడు, చిన్న కొడుకు చూసుకోడు అనేటటువంటి ఆలోచనతో విష్ణువుని అయితే ఎక్కువ ప్రేమిస్తాను అనమాట. ఇదే నమ్మకం మనోజ్ కలిగించగలిగితే ఈ ఆస్తి తగాదాలు, ఈ పోలీస్ కేసులు, మీడియా బయటకు వచ్చి రచ్చ చేయడాలు అనేటటువంటిది అవసరం లేదనమాట. సో మీడియా కూడా కొద్దిగా అత్యుత్సాహం అయితే తగ్గించుకోవాలన్నమాట. ఎక్కడ ఆపాలి అనేటటువంటి తెలియాలి, ఎక్కడ ఏం అడగాలి అనేటటువంటి తెలియాలి. ఒకప్పుడు మీడియా అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది, ఒకప్పుడు మీడియా అంటే చాలా భయం ఉండేది. ఇప్పుడు మీడియా మీదే దాడి జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ దాడి ఆగదు, రేపటి రోజున ఇంకొకసారి కూడా జరిగింది అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించి అడగండి. దేశంలో వేరే సమస్యలే లేనట్టు వీళ్ళ సమస్యల్లో ఏలిబెట్టి గెలికి తన్నించుకోవడం అయితే ఉత్తమం అని చెప్పి నాకైతే అనిపించుకోదు. మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. వాడేవాడు అనుకునుండి మీడియా మీద దాడి చేస్తారు, ఎందుకు దాడి చేయరు? రేపు మీ ఇంట్లో గొడవ కదా, మొగుడు పిల్లలు గొడవ అయితే వచ్చి మైక్ పెడితే ఎవరికి మండదు, అదే ఎక్కడ జరుగుతుంది అనేటటువంటిది రియాలిటీ. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. మరి సో మీ కామెంట్ ఏంటి, మీ సపోర్ట్ ఎవరికి, మనోజ్గా మోహన్ బాబు గారు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ అయితే తప్పకుండా చేయండి. ప్రతి ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఈ వీడియో అయితే చూడాలి. బై బాయ్.